ఒక ఆవిడ 10th క్లాస్ రీయూనియన్ కని వెళ్ళారు. వెళ్ళి అక్కడ వాళ్ళ 10th క్లాస్ మేట్ ఒక ఆయన కలిశారు. కలిసి వీళ్ళిద్దరు ఇంకా ప్రేమలో పడ్డారు. బానే ఉంది ఇంతవరకు. ఆవిడకి 3 పిల్లలు అనమాట. 3 పిల్లల తర్వాత ఇప్పుడు ప్రేమలో పడింది కొత్తగా. ఆవిడ ఆయనతో ప్రేమలో ఉండేసరికి ఆవిడ ఏమనుకున్నారో ఏంటో తెలియదు. వీళ్ళు 3 చంపేసి వాళ్ళ ఆయన్ని కూడా చంపేసి ఆయనతో వెళ్ళిపోదాం అనుకుంది ఆస్తి తీసుకుని. వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఆమెని పూల్లో పెట్టి చూసుకునేవాడట అతను. అయితే ఈ 3 చంపేసింది. ఆయన్ని కూడా చంపుదాం అనుకుంది. కానీ ఆయన కొంచెం టైం బాగుండి బయటికి వెళ్ళారు ఆయన ఆ టైంకి. అయితే ఆయన రిటర్న్ వచ్చేటప్పటికి ఈవిడ ఏం చెప్పాలనుకుందంటే ఫుడ్ పాయిజనింగ్ అని చెప్దాం అనుకుంది. ఈవిడ కూడా పడి కొట్టుకుంటూ ఉన్నింది. ఆయన సరే 3 పిల్లల్ని వదిలేసి ఈవిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి 75,000 80,000 ఖర్చు పెట్టి ఏమైంది అని అడుగుతున్నాడు. అంటే ఆయనకి నా భార్య అన్నట్టు. తీరా చూస్తే ఏమైంది అని తెలిసిందన్నమాట. ఇప్పుడు ఆ ఇంట్లో మనకి అప్పుడు ఉన్నట్టు అత్తమామలు నానమ్మ తాతయ్య ఉండుంటే లేదంటే ఇంకెవరైనా ఉండుంటే ఇవన్నీ జరగవేమో అని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది? కరెక్ట్. ఎందుకంటే ఇంట్లో ఒక మనిషి ఉన్నప్పుడు వీళ్ళకి ఏదైనా బాధ కలిగినా కష్టం కలిగినా సుఖం కలిగినా వాళ్ళతో షేర్ చేసుకునే అవకాశం ఒకటి. 2 వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అని అబ్జర్వ్ చేయగలుగుతారు. వాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అబ్జర్వ్ చేస్తారు కదా. సపోజ్ ఇప్పుడు ఇది ఊరేసుకుందాం అనుకుంది, తలుపు గడి వేసేసుకుంది అనుకో, ఈ ముసలావిడ చూస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా బాగానే ఉంది, ఎందుకు వచ్చింది, ఎందుకు తలుపు వేసుకుంది అని ఈవిడ వెళ్ళి తలుపు కొడుతుంది. తలుపు కొట్టినా అది దానికి భయం వేస్తుంది. తలుపు వేసుకుని తిరిగి ఊరేసుకోలేదు కదా, ఎవరు లేదంటే చేయగలదు. కానీ ఆవిడకి తలుపు తీయపోతే ఏ ఇరుగు పొరుగున కేకేసుకొస్తుంది, ఆవిడ అల్లరి అయిపోతుంది కదా. అంచేత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎప్పుడు కూడా మంచికైనా చెడ్డకైనా దేనికైనా సరే ఒక సపోర్ట్ ఉంటుంది.